టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇందిరా మిల్లికి సంబంధించి చాలామందికి అప్లికేషన్ నంబర్ అయితే తెలియదని చెప్పి మనకు అర్థమైపోయింది. నిన్నటి వరకు చాలామంది మొబైల్ నంబర్, ఆధార్ నంబర్, రేషన్ కార్డ్ నంబరు, అలాగే ఫోన్ నంబర్తో ఈ అప్లికేషన్ స్టాటస్ అయితే తెలుసుకున్నారు. నిన్నటి నుంచి అయితే మనకు ఓన్లీ అప్లికేషన్ ఐడి ద్వారా మాత్రమే ఓపెన్ అయితే అవుతుంది. అయితే చాలామంది అప్లికేషన్ ఐడి తెలియదన్నా మాకు ఎట్లా అని చెప్పేసి అడుగుతున్నారు. దీనికి రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయి మన అప్లికేషన్ ఐడి మనం తెలుసుకోవడానికి. ఫస్ట్ ఈ వీడియో చూడండి. ఇది అర్థం కాకపోతే నెక్స్ట్ ఇంకొక వీడియో కూడా ఉంది. ఈ వీడియోలో మనం అప్లికేషన్ ఐడి కొట్టాం కదా, అప్లికేషన్ ఐడి కొట్టిన తర్వాత ఈ అప్లికేషన్ ఐడి నంబర్ వచ్చేసి మీకు మామూలుగా మీ మొబైల్ నంబర్ కానీ ఏదన్నా ఒకటి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సర్చ్ కొట్టితే మనకు డైరెక్ట్గా నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఈ ఓపెన్ అయిన తర్వాత మనకు ఇక్కడ చూసుకోవచ్చు, మీరు క్లియర్గా మీకు చూపెట్టాలని చెప్పేసి అప్లికేషన్ నంబర్తో నేను ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ప్లీజ్ కాంటాక్ట్ ప్రజాసేవ కేంద్ర ఆర్ ఎంపీడీ ఆఫీస్ టు అప్లై అని ఉంది కదా. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ అప్లికేషన్ ఐడి ఉంది కదా, ఈ అప్లికేషన్ ఐడి క్లిక్ చేయండి. క్లిక్ చేసాం, ఇప్పుడు మనకు మొబైల్ నంబర్, ఆధార్ నంబర్, అప్లికేషన్ ఐడి, ఎఫ్ఎస్సి కార్డ్ నంబర్ అని వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ మొబైల్ నంబర్ సెలెక్షన్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ సేమ్ మొబైల్ నంబర్ ద్వారా మళ్ళీ మీరు లాగిన్ అయితే కండి. లాగిన్ అయిన తర్వాత మళ్ళీ గో కొట్టండి. గో కొడితే డైరెక్ట్ మీకు మొబైల్ నెంబర్ ద్వారానే అప్లికేషన్ ఐడి అనేది ఓపెన్ అవుతుంది అనమాట. చూసుకోవచ్చు మీరు క్లియర్గా. ఇప్పుడు ఆల్రెడీ స్క్రీన్ రికార్డ్ పెట్టి చేశాను, నేను చూసుకోండి. అప్లికేషన్ అయితే ఓపెన్ అయిపోయింది. అయితే ఓపెన్ అయిన తర్వాత మీరు ఇది ఒక స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. ఇట్లా ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు అయిపోతుంది. ఈ స్క్రీన్ షాట్ ఎప్పుడు మీ దగ్గర పెట్టుకోండి. మీకు లెఫ్ట్ సైడ్లో సెకండ్ బాక్స్ ఏదైతే ఉందో, సెకండ్ బాక్స్లో మీకు అప్లికేషన్ ఐడి అనేది ఉంటుందన్నమాట. దాన్ని మీరు సేవ్ చేసి పెట్టుకోండి. ఎప్పుడైనా ఈ అప్లికేషన్ ఐడి ద్వారా మీకు అప్లికేషన్ అనేది సెర్చ్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంది. ఇది కాకుండా కూడా ఇంకొక ఆప్షన్ ద్వారా కూడా మనం అప్లికేషన్ ఐడి అనేది సెర్చ్ చేసుకోవచ్చు. అదేంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్.